అన్నీ వదిలిపెడతారు, అన్నీ వదిలేస్తారు, కానీ ఏదో ఒకటి ఉంటుంది. నేను ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, గుర్తుందో లేదో. ఒకడు ఒక ఇల్లు చాలా తక్కువకి అమ్మాడంట, తక్కువ రేటుకి అమ్మకానికి పెట్టాడంట. ఇల్లు మొత్తం అమ్ముతా, ఇంట్లో గోడకు ఒక శీల కొట్టుంది, దాన్ని మాత్రం అమ్మనన్నాడట. ఆ గోడ కొట్టిన శీల మాత్రం నేను అమ్మను, అది అంతే ఉంటుంది, ఇల్లు అమ్మేస్తా అని తక్కువ రేటు చెప్పాడు. ఒకడు పోయాడు, ఎప్పటి నుంచి ఇల్లు కొనుక్కోవాలని పాపం డబ్బులు దాచిపెట్టుకున్నాడు. రేటు చాలా తక్కువ. సమస్య ఏంటంటే ఇంట్లో గోడకు ఒక మేకు కొట్టుంది, దాన్ని మాత్రం నేను అమ్మనన్నాడు. వాడు అడిగాడు, ఎందుకని అమ్మవు అంటే, అది మా ముత్తాత కొట్టిన మేకు. ఎవరు? ముత్తాత కొట్టిన మేకు. ముత్తాత తీల, తాత తీల, మా నాన్న తీల, నేను కూడా తీదలుచుకోవాలా. మా ముత్తాత జ్ఞాపకార్థం అది అంతే పెట్టుకోవాలనుకుంటున్నాను. కాబట్టి ఇల్లు అమ్ముతా, అవసరం వచ్చింది నాకు, ఇల్లు అమ్ముతా, కానీ ఆ మేకు మాత్రం అమ్మను అన్నాడు. సరే మేకేం చేసుకుంటాడు వాడు అని ఇల్లు కొన్నాడు. వీడు ఇల్లు కొని పెద్ద ఆర్భాటంగా గృహప్రవేశం చేశాడు. ఇక వెళ్ళి ఇంట్లో హాయిగా కాపురం పెట్టాడు. అబ్బా పెద్ద ఖరీదైన ఇల్లు, చాలా చీపుగా వచ్చిందని అందరికీ చెప్పుకుంటున్నాడు. కొద్ది రోజులు గడిచింది. ఇక ఈడు వచ్చాడు ఒకరోజు, తలుపు కొట్టాడు. ఏంటి బ్రదరు వచ్చావు, అమ్మేశావుగా ఇల్లు మాకు అన్నాడు. అమ్మేశాను కాదంటలేదు, కానీ మేకు అన్నాడు. ఓ మేకు కదా, మేకు ఉంది, ఉంటే కాదు, ఆ మేకును చూసుకొని వెళ్ళాలి. నేను చూసుకొని వెళ్ళటం ఏంది? అవునాయా, మరి అందుకే మేకు నుంచింది. ఆ మేకును చూసుకుంటే నాకు మా ముత్తాత గుర్తొస్తాడు, నాకు మా తాత గుర్తొస్తాడు, మా నాన్న గుర్తొస్తాడు. ఆ మేకు 3 తరాలని గుర్తు చేసింది నాకు. అందుకని నాకు ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు పోయి చూసుకుంటా. సరే తీసేసి ఇస్తాను, తీసుకెళ్ళి మీ ఇంట్లో కూడా. భలే పని, అది నువ్వు తీసి ఇచ్చేదే, నేను తీసుకోలేకనా? అది నా చేత కాకనా? అది కొట్టింది మా ముత్తాత, అది కొట్టింది ఎవరు? మరి తీసేస్తే ఆ కొట్టిన అనుభవం పోయిద్ది కదా. ఆ అనుభవం కోసం కదా నేను ఉంచింది. కాబట్టి నాకు ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు వచ్చి చూసుకుని వెళ్ళిపోతాను, అంతే. అర్థమైంది వాడికి సీన్ అప్పుడు.